ఎలక్షన్ల ముందు జరిగినటువంటి అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా వ్యక్తుల గొడవలే. లేకపోతే కనుక అక్కడ జరిగినటువంటి ఏది లోకల్గా ఉన్నటువంటి దుర్మార్గుల యొక్క నేరాలే. అప్పుడు ఏమని మాట్లాడాం మనం అంటే అదంతా ప్రభుత్వానికి చేతకానితనం, ప్రభుత్వపు అసమర్థత అన్నటువంటి. ఇప్పుడు అలాంటి సంఘటనలే జరిగితే రాజకీయం చేస్తున్నారు, అనవసరంగా శవ రాజకీయాలు చేస్తున్నారు, లేకపోతే శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉంటుంటే దాన్ని చెడగొడుతున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. నాటికి నేటికి మాటలో తేడా వచ్చింది. ఆనాడు మాట్లాడిన పత్రికలే, ఆనాడు మాట్లాడినటువంటి వ్యక్తులే అడుదిటి మాట్లాడుతున్నారు. అది పక్కన పెడదాం. అదే సందర్భంలో రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది అన్నటువంటి విమర్శ చేసినటువంటి దానికి కారణమైంది విశాఖపట్నంలో ఒక కంటైనర్ని సిబిఐ వాళ్ళు పట్టుకోవడం, అది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక అడ్రస్ ఉండటం, దాని మీదన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు పురంధేశ్వరి మీద ఆరోపణలు చేయడం, అలాగే వాళ్ళు టీడీపీ వాళ్ళని ఆరోపణలు చేయడం, అదే సందర్భంలో ఆమె కేసు లీగల్ నోటీస్ ఇవ్వడం, ఇదంతా జరిగిపోయింది. అంతా బాగానే ఉంది. అప్పుడు రాజకీయం అంతా నడిచింది. అప్పుడు వాళ్ళు ఏదో శాంపిల్స్ తీశారు, ప్రైమరీ శాంపిల్స్లో అందులో డ్రగ్స్ ఉందని తేలిందన్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువైంది, భారతదేశ చరిత్రలోని ఇట్లాంటిది లేదన్నారు. అంతకుముందు ఒకసారి డ్రగ్స్ పట్టుకున్నప్పుడు కూడా చెన్నైలో పట్టుకుంటే అది బెజవాడలో వాళ్ళ అడ్రస్ ఉంటే ఇంకేముంది డ్రగ్స్ క్యాపిటల్ అని మాట్లాడారు. అప్పుడు చెప్పా ఆ రెండిట్లలో లోకల్కి ఏంటి సంబంధం అన్నట్టుంది. మొదటిదైతే అసలు సంబంధం లేదు, కానీ ఆంధ్ర అడ్రస్ ఉంది కాబట్టి ఆంధ్ర అన్నట్టుంది. అది వైసీపీ వాళ్ళే అనేటువంటి ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు మొన్నటిది అదే వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు, కాదని చెప్పి రివర్స్లో ప్రొజెక్షన్ జరిగింది. ఇంతకీ అసలు సిబిఐ ఏం తేల్చింది? అది వైద్య పరీక్షలు చేయించుతున్నాం, అటు టెస్టులు చేపిస్తున్నాం అన్నారు. వాళ్ళని ఎవరిని అసలు కేసులో అరెస్ట్ కూడా జరగలేదు, అన్ని రకాల పరీక్షలు చేయించారు. కానీ దాని వలన జనాలలో అయితే ఒక బలమైనటువంటి ముద్ర పడిపోయింది, డ్రగ్స్ అయిపోయింది, డ్రగ్స్ రాజధాని అయిపోయింది. కానీ దానికి సంబంధించి తదుపరి చర్య గురించి ఒక్క పత్రిక రాయట్లేదు, అసలు సిబిఐ కూడా నోరు మీద పెట్టలేదు. అసలు ఏం జరిగినట్టు అది